రీసెంట్ టైంలో బ్యాక్ లైట్ పెట్టి ఫోటోలు తీస్తున్నారు కదా, అది ఎలా తీయాలో మనం తెలుసుకుందాము. నా లైటింగ్ కండిషన్స్కి అనుగుణంగా నేను ఫోటోలు తీయడం జరిగింది. మీకు లైటింగ్ కండిషన్స్కి అనుగుణంగా మీరు సెట్టింగ్స్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది వేరు వేరు సందర్భాల్లో మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో బిఫోర్ లైట్ పెట్టడం జరిగింది. ఇంట్లో కాంతి అనేది సహజంగా తక్కువ ఉంటుంది బయటతో పోల్చుకుంటే. బిఫోర్ లైట్ ఎప్పుడైతే పెడతామో ఇంట్లో నుంచి కాంతి ఎక్కువగా వచ్చినట్టుగా మనకి కనబడడం జరుగుతుందన్నమాట. గుమ్మం ముందు సబ్జెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. చూడండి, బయట మీరు ఒక్కసారి లైటింగ్ చూడండి, చాలా చాలా ఎక్కువగా లైటింగ్ అనేది ఉండడం జరిగింది. ఇంట్లో లైటింగ్ అనేది తక్కువ ఉండడం జరిగింది. నేను బయట కూడా ఒక B4 లైట్ పెట్టుకున్నాను, కానీ లోపల ఉన్న లైట్కి అంబ్రెల్లా లేదు, బయట ఉన్న లైట్కి అంబ్రెల్లా ఉండడం జరిగింది. ఒకవేళ కనుక నేను డైరెక్ట్ పొజిషన్లో పెట్టాను, మీరు ఆపోజిట్ పొజిషన్లో కూడా పెట్టుకోవచ్చు. పొజిషన్లో లైట్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా లైటింగ్ అనేది సబ్జెక్ట్ మీద తగ్గడం జరుగుతుంది. లైటింగ్ మీద ఎప్పుడైతే సబ్జెక్ట్ తగ్గుతుందో ISO అనేది మనకి పెరగడం జరుగుతుంది. కొద్దిమంది ఏం చేస్తారు, డైరెక్ట్గా అసలు బయట అంబ్రెల్లా పెట్టకుండానే డైరెక్ట్గా తీస్తారు. ఎలాగైనా తీయొచ్చు. మీకు నేను ప్రస్తుతానికి చెప్పడానికి అంత షార్ప్గా ఉండాలి కాబట్టి B4 లైట్ నేను డైరెక్ట్గా పెట్టుకోవడం జరిగింది. నమస్తే అండి, దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మీకు నేను ఒక చిన్న వీడియో చూపించడం జరిగింది కదా. నేను ఒక చిన్న వీడియో చూపిస్తున్నాను, ఎందుకనంటే ఈ బిల్డింగ్ అంతా కూడా మీకు కవర్ చేయడం అనేది కష్టంగా ఉండడం జరిగింది. నేను ఇంటి లోపల ఒక లైట్ అనేది పెట్టడం జరిగింది, ఇంటి బయట ఒక లైట్ అనేది పెట్టడం జరిగింది. ఇంటి లోపల పెట్టిన లైట్కి అయితే అంబ్రెల్లా పెట్టలేదు, డైరెక్ట్గా హార్స్ లైట్ అనేది రావడం జరుగుతుంది. ఇంటి బయట ఉన్న లైట్కి స్మూత్ లైట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, క్లైమేట్ అంతా కూడా నార్మల్గా ఉంది, అంతగా వెలుతురు అయితే ఉంది, చాలా ప్లెయిన్ లైటింగ్ అనేది ఉండడం జరిగిందనమాట. ఇప్పుడు కనుక నేను ఫోటో కనుక తీసానని అనుకోండి, సబ్జెక్ట్ ఉన్న మధ్యలో సబ్జెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఎవరైతే పెళ్ళికొడుకు కానీ పెళ్ళికూతురు కానీ అంటే గుమ్మం దగ్గర ఉండడం జరుగుతుంది అనమాట. ఒకసారి కెమెరా అలా తిప్పరా, దాన్ని తిప్పు కనబడిందా తను? ఓకే, సబ్జెక్టు గుమ్మం దగ్గర ఉండడం జరిగింది కదా. ఇప్పుడు ఎలా తిప్పు కెమెరాని. ఓకే, సబ్జెక్ట్ గుమ్మం దగ్గర ఉండడం జరిగింది. ఇప్పుడు నేను తను కరెక్ట్గా మధ్యలో ఉండడం జరిగింది అనమాట. ఆ లైట్ మనం ఎంత దగ్గరగా పెడితే మనకి అంత హార్స్గా లైటింగ్ ఉండడం వల్ల మనకి వెనకాల అనేది తన హెయిర్ డీటెయిల్స్ కానివ్వండి, తన ఎడ్జెస్ అనేది చాలా షార్ప్గా అనేది రావడం జరుగుతుంది. ఎందుకనంటే వెనకాల బ్యాక్ లైట్ అనేది ఉండడం జరిగింది. ఆ లైటింగ్ కరెక్ట్గా సబ్జెక్ట్ మీద పడి మనకి ఆ లైటింగ్ అనేది షార్ప్నెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సబ్జెక్ట్ అనేది షార్ప్నెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒక ముక్కలో చెప్పాలి అని అంటే, మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద లైట్ మనకు కనబడాలి అని అనుకోండి, ఏదైనా లైట్ కనబడాలి అనుకోండి, సబ్జెక్ట్ మీద లైట్ పడినప్పుడు మనకి ఆ వస్తువు అనేది కనబడుతుంది. అదే లైట్ పాస్ అయిపోయిందని అనుకోండి, సబ్జెక్ట్ మీద మనకి ఆ లైట్ అనేది కనబడదు. ఫర్ సపోజ్ అద్దం ఉందండి, ట్రాన్స్పరెన్సీ అద్దం ఉంది. ఆ అద్దం కనుక డైరెక్ట్గా లైట్ పడుతుంది, కానీ అది లైట్ పాస్ అయిపోద్ది అనమాట. ఆ ట్రాన్స్పరెన్సీ అద్దంలో నుంచి లైట్ పాస్ అయిపోద్ది. అప్పుడు మనకి అవతల వైపు ఉన్నది కూడా మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ లైట్ పాస్ అవ్వదు కాబట్టి మనకి ఏమవుద్ది అంటే మనకి షైన్గా ఆ బార్డర్స్ అనేది చాలా షార్ప్గా కనబడడం జరుగుతుంది. ఇది టెక్నిక్ అనమాట. ఇప్పుడు మనం కనుక ఫోటో తీసామనుకోండి, మనకు బార్డర్స్ షార్ప్గా కనబడుతుంది, ఆఖరికి హెయిర్ డీటెయిల్స్ కూడా మనకు చాలా నీట్గా కనబడుతుంది. అలాగే ఇంటి లోపల ఎలాగుంటుంది, కొంచెం లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు అట్మాస్ఫియర్తో పోల్చుకుంటే లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఆ లైట్ ఎప్పుడైతే పెట్టామో కీ లైట్ అనమాట, అంటే కీ లైట్ ఎప్పుడైతే పెట్టామో హార్ష్ లైట్గా వస్తుంది. అంటే అంబ్రెల్లా లైన్ లేకుండా పెట్టడం వల్ల మనకు అక్కడ కొంచెం లైటింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్గ్రౌండ్ అనేది మనకు అంతగా కనబడకపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక స్టిల్ తీద్దాం, అది ఎలాగొచ్చిందో అనేది మనం చూద్దాం అనమాట. ఓకే, కొంచెం ఎలా జరగమ్మా. ఓకే ఓకే, రైట్, స్మైల్. ఓకే అండి, నేను ఇప్పుడు పూర్తిగా లో లైటింగ్ కండిషన్లో తీయడం జరుగుతుంది. మీకు కనిపించడం కోసం చాలా గ్రిడ్ని పెంచడం జరిగింది. గ్రిడ్ని అయితే చాలా ఎక్కువ పెంచడం జరిగింది, అంటే ISOని పెంచడం జరిగింది NX100లో.
మీకు ఒక కీ లైట్ అనేది కనబడుతుంది కదా, నేను జూమ్ చేస్తే ఉన్న ఫోకస్ కూడా పోద్ది, ఎందుకంటే ఐఎస్ఓ చాలా పెంచాను కదా. సో అందుకని నేను జూమ్ చేయట్లేదు. ఒక మార్క్ అనేది మీకు నేను చూపిస్తాను. అక్కడ ఒక లైటింగ్ అనేది ఉండడం జరిగింది, లైట్ పెట్టడం జరిగింది, అది బ్యాక్ లైట్. అలాగే ఫ్రంట్కి నేను ఒక లైట్ పెట్టుకోవడం జరిగింది, ఫ్రంట్ ఒక లైట్ పెట్టడం జరిగింది. ఒకవేళ కనుక నేను లైట్ వేసాను అనుకోండి, మీకు కనిపించదు అనేసి మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ 2 లైట్లని ఉపయోగించి మనం ఎలా ఫోటో తీయాలో మనం తెలుసుకుందాము. అది ఎంత బ్యూటిఫుల్గా కూడా ఉంటుందో మనం చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు నేను అక్కడ కీ లైట్ పెట్టడం అయితే జరిగింది కదా, బ్యాక్ ఒక లైట్ పెట్టడం జరిగింది. అలాగే నేను నా ఫ్రంట్ ఒక లైట్ పెట్టుకోవడం జరిగింది. అది కూడా నేను బ్యాక్ సైడ్కి పెట్టాను. ఇలాగా సబ్మిట్ వైపు వచ్చే విధంగా అయితే పెట్టడం జరగలేదు. ఎందుకనంటే సబ్మిట్ వైపు ఎక్కువ కాంతి వచ్చింది అనుకోండి, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాంతి వచ్చే విధంగా కాకుండా తక్కువ కాంతి వచ్చే విధంగా అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇది ఇంకా కూడా కొంచెం దూరంగా పెడితే కనుక, లైట్ కొంచెం దూరంగా పెడితే ఇంకా కూడా నీట్గా రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇంకా స్పేస్ అయితే లేదు, సో అందుకని ఇక్కడ వరకు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా లైట్కి తను కరెక్ట్గా పొజిషన్లో పెట్టి మనం ఒక ఫోటో తీస్తే అది ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇక్కడ అయితే ఒకటే విధమైన సెట్టింగ్లు అయితే ఉండడం జరగదు, వేరు సెట్టింగ్స్ అయితే ఉండడం జరుగుతుంది. నేను తీసిన ఫోటోలో సెట్టింగ్స్ అయితే మీకు నేను చూపిస్తాను, కానీ వేరు సెట్టింగ్స్ అయితే ఉంటుందండి. ఒకటే విధంగా అయితే ఫోటోలు అయితే లైటింగ్ కండిషన్ బట్టి వేరుగా ఉండడం జరుగుతుంది. ప్రస్తుతానికి నేను తీసిన ఫోటోలు అయితే మట్టికి చూపిస్తున్నాను, కానీ సబ్మిట్ అంటే ఫార్ములా మట్టికి ఇలాగే ఉంటుంది. ఒక బ్యాక్ సైడ్ ఒక లైట్ పెట్టడం జరుగుతుంది, ఫ్రంట్ ఒక లైట్ పెట్టుకోవడం జరుగుతుంది. అది బ్యాక్ సైడ్ ఎక్కువ తిప్పుకోండి. లైట్ అనేది ఫ్రంట్ వచ్చే లైటు సబ్మిట్ మీద పడే లైటు కొంచెం తక్కువ ఉండాలి. బ్యాక్ లైట్ కన్నా, ఇప్పుడు మనం సబ్మిట్ బ్యాక్ సైడ్ పెట్టాం కదా, ఆ లైట్ కన్నా మనం ఫ్రంట్ సబ్మిట్ మీద పడే లైట్ అనేది తక్కువగా ఉంటే మనకి ఇప్పుడు నేను తీసే ఫోటో అయితే నీట్గా రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అసలు ఆ ఫోటో ఎలాగ వస్తుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు దాకా నేను లాంగ్ తీయడం జరిగింది, అంటే మొత్తం ఫుల్ ఎలాగైతే ఉండడం జరిగిందో అలా తీయడం జరిగింది. ఇప్పుడు నేను షార్ట్ అంటే క్లోజప్ ఫోటో తీస్తున్నాను. ఇక్కడ క్లోజప్ ఫోటోను ఒకటి గుర్తించండి, మీకు ఫుల్ ఫోటో తీసినప్పుడు వాల్ అనేది చాలా బ్యాక్గ్రౌండ్కి దగ్గరగా ఉండడం జరిగింది. సో ఈ లైటింగ్ అనేది వాటి మీద పడి మనకు కనపడడం జరుగుతుంది. సో ఆ ఫోటో కనుక తీస్తే వెనకాల బిల్డింగ్స్ అనేవి చాలా దూరంగా ఉండడం జరిగింది, మధ్యలో అంతా కూడా చాలా గ్యాప్ అనేది ఉండడం జరిగింది, అంటే స్పేస్ అనేది ఉండడం జరిగింది. సో మనకి ఆ ఫోటో అనేది ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకవేళ కనుక అలాగ వచ్చినప్పుడు మనం కొంచెం వాటర్ని కనుక స్ప్రింకిల్ చేస్తే మనకు అది ఒక రైన్ ఎఫెక్ట్ కింద కూడా రావడం జరుగుతుంది. ఆ ఫోటో కూడా మీకు నేను తీసి చూపిస్తాను. ఓకే, చేసి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్.